నమస్తే. ప్రజా ఓట్లతో గెలిచిన నాయకులు అధికారం చేతికొచ్చాక సమస్యలు వింటున్నారా? వాటికి పరిష్కారం చూపిస్తున్నారా? ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఏం చెప్తున్నారు? వాస్తవాలు మీకు చూపించే ప్రయత్నమే మా ఈ ఎమ్మెల్యే గ్రాఫ్. ఈరోజు మనం చర్చించుకోబోయే నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం. ప్రస్తుతం కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నారు. ఒక్కసారి కదిరి నియోజకవర్గానికి సంబంధించిన మనం డీటెయిల్స్ చూస్తే హిందూపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీల్లో కదిరి నియోజకవర్గం ఒకటి. ఈ కదిరికి సంబంధించి అసలు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయో చూద్దాం. 1955లో ఏర్పడ్డ కదిరి నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. సో ఈ 15 సార్లు ఎవరెవరు ఎప్పుడు గెలిచారో చూస్తే 8 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ, 1 సారి బీజేపీ, 4 సార్లు టీడీపీ ఇక్కడ ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక 2004లో మొదటిసారిగా కందికుంట స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అప్పుడు ఆయన స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి అయిన జొన్న రామయ్యపై 8,938 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత కూడా ఆయన చాలాసార్లు పోటీ చేస్తారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే అప్పుడు ఆ ఎన్నికల్లో జొన్న రామయ్యకు 48,104 ఓట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కందికుంటకు 39,166 ఓట్లు పోలయ్యాయి. ఇక కందికుంటకు సంబంధించి చూస్తే 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కందికుంట 15,000 మెజార్టీతో అప్పుడు గెలిచారు. ఇప్పుడు 2009లో టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. తర్వాత 2014, 2019 ఎన్నికలు కూడా పోటీ చేస్తారు. బట్ ఆ 2 ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో స్థానిక వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక నెక్స్ట్ చూస్తే మనం 2024లో కూటమి పొత్తులో భాగంగా మళ్ళీ కందికుంటకి అక్కడ అభ్యర్థిగా స్థానం దక్కింది. సో టీడీపీ ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించారు కందికుంట. సో మొత్తానికి మనం కందికుంట నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు కందికుంట నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం వివరంగా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పట్ల నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఆయన వ్యవహారశైలి మరి ఎలా ఉంది? నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చారా? నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలు పట్టించుకుంటున్నారా? ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అసలు ప్రజలు ఏమంటున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో వెళ్ళి తెలుసుకుందాం. ప్రజా సమస్యలపై అవగాహన, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఎమ్మెల్యే కందికుంట 2024 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడితే సొంత పార్టీ నేతలైనా వదిలిపెట్టడం లేదు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కదిరి నుంచి రాయచోటి, నంబుల పోలుకుంట, గాండ్లపెంట వెళ్లే రహదారులను కూటమి సర్కారు వచ్చాక శరవేగంగా పూర్తి చేయడం వెనుక ఎమ్మెల్యే కృషి దాగి ఉందని ప్రజలంటున్నారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో సైతం సిమెంట్ రోడ్లు వేయించారని గుర్తు చేసుకుంటున్నారు. నా పేరు రమణ, మాది గాండ్లపెంట మండలం, మల్లివిలపల్లి గ్రామం. ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదిరి గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారు రాయచోటి కదిరి ప్రధాన రహదారి చాలా అధ్వానంగా ఉన్నది. 5 ఏళ్ళు ప్రజలు చాలా అల్లాడినారు. ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసాద్ అన్న గారు ముఖ్యంగా చొరవ తీసుకొని దానిని చాలా 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 అభివృద్ధి పథంలో రోడ్డు వేయించడం జరిగింది. దానివల్ల ఎన్పికొండ మండలము, గాండ్లపెంట మండల ప్రజలు చాలా మంది హర్షాధికాలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక గ్రామాలలో, మండలాల్లో సీసీ రోడ్లు కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, ఇంకా వచ్చేసి ప్రజలకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ప్రజల దగ్గరికే పోయి ప్రజాపాలన చేయాలనేసి అన్ని మండలాలలో కూడా ఎండిఓ ఆఫీసుల్లో మీటింగులు పెట్టి మీ మండలానికి ఏం అవసరం ఉన్నాయి, మీకు ఏం అభివృద్ధి కావాలా మీరు చర్చించుకొని నా దృష్టి తీస్తే అన్ని మండలాల్లో కూడా ఆదర్శంగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుందామని ప్రసాద్ అన్న గారు ఎంతో చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా పెన్షన్ కార్యక్రమాల్లో కూడా ప్రతి నెల పాల్గొని ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. బ్రహ్మకుమార్, కదిరి నియోజకవర్గంలో నేను సభ్యుని. కదిరి నియోజకవర్గం మా కందికుంట ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలు
పలు పలు వర్కులు, రోడ్డు వర్కులు కానీ, కాలువ వర్కులు కానీ, డ్రైనేజ్ వర్కులు కానీ ప్రతి ఒక్కటి మా సమస్యల్ని తీరుస్తూ ఆయన చాలా రెస్ట్ లేకుండా తిరుగుతూ ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అతను చేస్తున్న సేవల్ని చాలా గర్వపడుతున్నాం. మేము కదిరి ప్రజలందరూ గర్వపడుతున్నాం. ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి పలు కార్యక్రమాలు చేపట్టి ఈరోజు గ్రైనేట్ కానీ, కాలువలు కానీ, కరెంటు విషయంలో కానీ, తర్వాత ఏ విషయం వచ్చినా ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటూ మా కదిరి రూరల్ ఎమ్మెల్యే చాలా పనులు చేపట్టి ఆయన చాలా గర్వంగా మేము చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన నిలిచినాడు. అలాగే ఎంఆర్ఓ సార్ కానీ, ఆర్డీఓ సార్ కానీ ఏ పనున్నా కూడా ఆయన మనుషుల్ని పంపించి లేదా మమ్మల్ని అరేంజ్ చేసి మీరే వెళ్ళండి, నేను చెప్తాను, వెంటనే చర్య తీసుకోవాలి అని వాళ్ళకి చెప్పి వాళ్లకు ధైర్యం కల్పించి మమ్మల్ని ధైర్యంగా నిలబడమని చెప్పి ఆయన చాలా గౌరవంగా చాలా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే, మా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు. ఆయనకి మా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కే మురళీ యాదవ్, నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామం. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడు. ప్రజావేదిక పెట్టి ప్రతి మండలంలోనూ అక్కడే భూ సమస్యలు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇలా ఏదన్నా కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ మొత్తము మా సీఎం సహాయం నిధి కింద కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతున్నది. ఏదైనా బాధ్యతలు జరిగిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులోకి వస్తున్న నాయకుడు. గత కొన్ని ఏళ్ళుగా కదిరి రాయచోటి రోడ్డు చాలా అధ్వాన పరిస్థితి ఉన్నది, అందరికీ తెలిసిన విషయమే. అది కూడా పరిష్కారము జరగడం జరిగింది. ఇంకా పల్లెల్లో మంచినీటి కానీ ఏదైనా కానీ విద్యా వైద్యునికి సంబంధించిన కానీ అందరికీ అందుబాటులోకి వచ్చి చేస్తున్నాడు. మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పరిశ్రమ వాడి తేవాలని ప్రజలు అడుగుతున్నారు. నిరుద్యోగ సమస్య కూడా నిర్మూలన చేయాలని చేస్తున్నాము. కదిరి నియోజకవర్గ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా నేను ఎర్రంశెట్టి రమేష్ బాబు, కదిరి మండల బీజేపీ అధ్యక్షుడిని. మన కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న సంవత్సరం అయిపోయిన సందర్భంగా కదిరి ఎమ్మెల్యే గారు కూటమి నాయకులను కలుపుకొని కదిరి నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ తరపున మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఫండ్స్ తీసుకొచ్చి వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నారు. అందులో భాగంగా మన నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు దానికి ఎమ్మెల్యే గారు నిత్యం కృషి చేస్తున్నారు. తర్వాత నియోజకవర్గ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని మండలాల్లో ప్రజాక్షేత్రంలో మనకి ప్రజలకు కావాల్సిన సమస్యలకు ఎక్కడికక్కడ ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కరిస్తూ కార్యకర్తలను, నాయకుల్ని సమన్వయంతో కలుపుకొని ఇప్పుడు మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకొని మున్సిపాలిటీ మీద టీడీపీ జెండా ఎగరవేయడం శుభసూచకం. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఈ కదిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఏంటో కందికుంట వెంకటప్రసాద్ గారే చూపించినారు. చేస్తారు, చేయబోతారు. ఏ పని కూడా ఆటంకం లేకుండా, ఏ ఆటంకం ఉన్నా కూడా ఆయన ఆదుకుంటారు. ఎటువంటిది ఎవరికి లోటుపాటు లేకోకుండా టౌన్ డెవలప్మెంట్ కానీ, కాలువ పరిస్థితి కానీ, నీటి పరిస్థితి కానీ, కరెంటు పోల్లు కానీ, రైతులకి డీపీలు కానీ ఎటువంటిది కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఒకరు వచ్చి వాళ్ళు అడుక్కోకుండా ఇతనే కనుక్కొని ప్రజావేదిక ఎక్కడెక్కడే ఆడపెట్టి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాం. ఇటువంటి లీడర్ ఇంతవరకు ఏ లీడర్ చేయలేదు, అని చేస్తారు. పర్యాటకం చెర్లోపల్లి డ్యామ్ కూడా పర్యాటక వర్ణం చేయాలని ఆయన చాలా కృషి చేస్తూ ప్రయత్నిస్తున్నారు. మా ఏమన్నా స్వామి గుడి ఉంది, అక్కడ కూడా డెవలప్మెంట్, టూరిస్ట్ ప్లేస్ అది కూడా బాగానే డెవలప్మెంట్ ఇంకా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మంచి ఒపీనియన్, తప్పు లేదు. ఇటువంటి లీడర్ని మనం పేదాల కోరుకుంటే ఇంకొక లీడర్ అనేవాడు ఉండడు. ఇలాంటి లీడర్
లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కోనేరు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. కదిరి పట్టణాన్ని ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. కదిరి రింగ్ రోడ్ త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ తగ్గించేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించడం శుభపరిణామని పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేపై ప్రశంసలు కురుస్తున్నాయి. వైసీపీ హయాంలో రియల్ ఎస్టేట్ పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలను బ్రోకర్లు మోసం చేసేవారు. డబ్బు పోగొట్టుకుని పలు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయని చట్టపరంగా నిందితులపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కదిరి నుంచి వలసలు ఆపాలంటే పారిశ్రామికంగా నియోజకవర్గం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చేయాలని కోరుతున్నారు. నా పేరు మహబూబ్ బాషా, తలుపుల మండలము, తలుపుల గ్రామ పంచాయతీ. మన ఎమ్మెల్యే గారి గురించి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదిరి ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలు సత్వరమే స్పందించి పరిష్కరించడంలో గత ప్రభుత్వం కంటే చాలా మెరుగుగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా రైతు సమస్యలు అయితేనేమి, విద్యార్థుల సమస్యలు అయితేనేమి, తర్వాత వచ్చేసిన పెన్షన్లు అయితేనేమి, సీసీ రోడ్లు కానీ అన్నిటిపైన ప్రత్యేక దృష్టితో తలుపుల మండలాన్ని, కదిరి నియోజకవర్గం తలుపుల మండలాన్ని అభివృద్ధి పథంలో పయనించడానికి అన్ని వేళలా ముందు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా కదిరి ప్రాంతంలో గ్రామాలలో కావచ్చు, మిగిలినటువంటి కొన్ని సమస్యలైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా సమస్యలను పరిష్కరించి కొద్ది వరకు అయితే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కదిరి రాయచోటి రహదారి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటిది. ఇప్పుడు చూసినట్లయితే ఆ రోడ్డు చాలా బాగుంది. ఇదే ఒక అభివృద్ధి ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూపించినటువంటి నాయకుడు. కాబట్టి ఇంకా కూడా అనేక సమస్యలు అనేటువంటివి పరిష్కారము ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి రాష్ట్రంలో తీసుకున్నట్లయితే నిరుద్యోగులకు వచ్చేసి 16,347 టీచర్ పోస్టులు అనేటువంటిది భర్తీ చేయుటకు ప్రభుత్వం ముందుకొచ్చి ఎంతోమంది నిరుద్యోగులకు ఇది అవకాశంగా భావించుకొని కూటమి ప్రభుత్వం పైన ఇంకా నిరుద్యోగుల్లో కొంచెం కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరగడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ కదిరిలో అనేక కొన్ని సమస్యలు అనేటువంటివి రెక్టిఫై అయ్యాయి. చాలా వరకు పరిపాలన అనేటువంటిది బాగా ముందుకు సాగుతూ ఉంది. కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు, ఎమ్మెల్యే గారు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి ప్రాంతంలో, కదిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపైన ఎక్కడికక్కడ ప్రజా వేదికలు పెట్టి ప్రజా సమస్యలు తక్షణమే అధికారులను ఆదేశించి సమస్యలు పరిష్కారం చేస్తూ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, త్రాగునీటి సమస్య, వీధి లైట్ల సమస్య ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పాలన చాలా బాగుంది. అదేవిధంగా కదిరి ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ తెచ్చి దాదాపు అంటే ఒక 5,000 మందిని నిరుద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత మన కందుకుంటానే వెంకటప్రసాద్ అన్న గారి మీద ఉంది. అదేవిధంగా కోనేరు తర్వాత ఆపక్క బ్రిడ్జి ఉన్నది. ఆ వచ్చిపోయేకి కదిరి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా సమస్య పరిష్కారం చూపాలని చెప్పి తెలియజేస్తూ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం కదిరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి కదిరప్ప. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికైంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి పార్టీ అభ్యర్థి. అంటే ఈ 9 నెలల కాలంలో ఈ ప్రాంతానికి చెందిన హామీలు అమలు చేయడంలో కొంత ముందుండి ఆ రకంగా ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా హంద్రీనివాకు సంబంధించి గాండ్లపెంటకు నీళ్లు తీసుకొని రావడం, అట్లే అనేక సమస్యలు ఈ గ్రామాల్లో కానీ లేదా మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆ ప్రజా పరిష్కార సమస్యలకు సంబంధించి పరిష్కార వేదికల ద్వారా ఆ ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి శాసనసభ్యులు ప్రయత్నం చేస్తారు. అట్లే చర్యలు కూడా వాటిని సిఫారసు చేయడం. రెండవది ప్రధానంగా ఏంటంటే ఈ కదిరి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వం అన్యాక్రాంతం కాకుండా సీరియస్గా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు చెప్పడం అనేది హర్షణీయమైంది. అయితే అదే సమయంలో
కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపార చేతుల్లో మోసపోయిన వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ సమస్య పరిష్కారానికి కూడా శాసనసభ్యులు గారు ఇంకొంచెం చొరవ తీసుకుంటారు, ఇంకా మంచిదని చెప్పి చెప్పదలుచుకున్నాం. అట్లే ఈ ప్రాంతానికి సంబంధించి మంచినీరు పార్నపల్లి నుంచి ముదుగుపు నుంచి ఇక్కడికి మంచినీరు ఈరోజు సప్లై అవుతా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెర్లోపల్లి చెరువు ఉందో ఆ చెరువు ద్వారా కానీ మంచినీళ్ళు వస్తే అది చాలా ఉపయోగం. ఆ రకంగా చర్యలు తీసుకున్నట్టు కూడా పత్రికల్లో అధికారులు కూడా చెప్పారు, పత్రికలు కూడా వచ్చింది. అయితే దాన్ని వేగవంతంగా పూర్తి చేస్తే కదిరి పట్టణానికి తక్కువ ఖర్చుతోనే నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లే అంటే ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వం పైన భారం పడకుండా ఉంటుంది. అంటే ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలు ఇప్పుడు సోలార్ దగ్గర భూములకి సంబంధించి రైతులకి ఈరోజు భూములు సేకరిస్తున్నారు సోలార్ కంపెనీలు. వాటిని కూడా ప్రభుత్వం ద్వారా వాళ్ళ రైతులకు సరైన పరిహారం అందించే విధంగా శాసనసభ్యులు గారు చొరవ చూపాలని చెప్పి కోరుతున్నాం. అట్లే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు అనేక వార్డుల్లో పట్టణాల్లో రోడ్డు సమస్య కానీ మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో రోడ్డు లేకపోవడం కాలువలు లేకపోవడం ఇవన్నీ కూడా వీటిపైన ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఒక డ్రైవ్ చేసినప్పటికీ ఇంకా అనేక చోట్ల సమస్యలు వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభ్యుల గారి కృషి మరింత పెరగాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. కదిరి నియోజకవర్గం గడిచిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సాధిస్తుందనడానికి రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మనం గత అనేక రోజులుగా ఎనిపికుంట నుంచి కదిరికి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఆ రోడ్ అలాగే ఉండే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాంత వాసులకు ఈ యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషం. అక్కడ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి రహదారి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లు ఇక్కడైతే గతంలో ఒక రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సీసీ రోడ్లు ఎన్ఆర్ చేసుకుని వేయడం, ప్రతి గ్రామానికి ఈరోజు ఎక్కడ కూడా ఖాళీ ఉంటే అక్కడ ఎంత కావాలంటే అంత వేసేటువంటి పరిస్థితి ఈరోజు మన యొక్క కదిరి నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనం ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు. ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి డెవలప్ చేయాలి, అదేవిధంగా కోనేరు ఇవన్నీ కూడా వారి ప్రణాళికాబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గతంతో కంపేర్ చేస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఆశలు చిగురిస్తున్నాయి. ఇంకా ఏమన్నా ఈ ప్రాంతానికి మంచి ఏదన్నా పరిశ్రమ తీసుకొస్తే ఈ ప్రాంతంలో చాలామంది చిన్న కుటీర పరిశ్రమ కావచ్చు, లేకపోతే చిన్న పరిశ్రమలు వస్తే ఈయన వరకే చేయగలుగుతారు. అది కూడా ప్రసాద్ గారి ద్వారానే సాధ్యమవుతుందని ప్రజల ఆశలు ఉన్నాయి. వారు గాన చిన్న ఇక్కడ ఈ ప్రాంతంలో 200-300 ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ చుట్టూ మాకు సోలార్ ఉంది. సోలార్ వల్ల కొంత గవర్నమెంట్ గల ఎవరికైనా ఆదాయం రావచ్చు, కానీ సోలార్ వల్ల ఎంప్లాయ్మెంట్ కంటే మనకు ప్రత్యక్షంగా ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో అది తీసుకొస్తే ఈ కదిరి బెంగళూరు దగ్గర ఉంది. ఈ మధ్యనే జాతీయ రహదారి కూడా కదిరి నుంచి వచ్చేటువంటి రహదారి కూడా బాగా జరుగుతున్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఒక మంచి ఇండస్ట్రీ రావాలని ఈ యొక్క ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నల్లచెరువు మండల కేంద్రంలో సచివాలయ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ఘటనపై స్థానికులు మాట్లాడుతూ సచివాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కదిరి పట్టణానికి వచ్చే తాగునీటిని పార్నపల్లి నుంచి కాకుండా చెరులోపల్లి నుంచి రప్పిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమవుతుందని కోరుతున్నారు. హంద్రీనివా ద్వారా చెరులోపల్లికి నీరు తీసుకురావడం వల్ల తక్కువ ఖర్చుతో సమస్యలు తీరుతాయంటున్నారు. అలాగే బట్రేపల్లి, చెరులోపల్లి చెరువు, యోగివేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతాలు మరింత అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఆదివారం రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు మండల కేంద్రంలో సచివాలయం 2లో బీగాలు పగలగొట్టి పోవడం జరిగింది. అంటే ప్రతి కార్యాలయంలోన సచివాలయాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రతి కార్యాలయాలైనా సీసీ కెమెరాలు బిగించాలని చెప్పి మా నల్లచెరువు మండల ప్రజానికుల తరఫున మేము కోరుతున్నాం. మండల కేంద్రంలో ఉన్నటువంటి సచివాలయంలో ఆఫీసుల్లో రికార్డులు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఏవైనా వస్తువులు ఉన్నా కూడా ఫర్నిచర్స్ కావచ్చు, నా రాత్రిపూట పగలగొట్టి పోతే ఏదైనా దగ్గపై దొంగలించినా కూడా దానికి ఎవరు బాధ్యతలు అధికారులు తక్షణమే నల్లచెరువు ఎంపీడీఓ గారు చర్య తీసుకొని ప్రతి సచివాలయం కావచ్చు, ప్రతి ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, ప్రతి ఆఫీసులోన సీసీ కెమెరాలు బిగించాలని చెప్పి కోరుతూ నల్లచెరువు మండల ప్రజల తరఫున కోరుతున్నాం. నల్లచెరువు మండలము సచివాలయం 2లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో తాళాలు పగలగొట్టి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా
ప్రభుత్వ ఆఫీసులకు భద్రత లేకపోవడంతో ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నల్లచెరువు మండల ఎస్పీడీఓ గారు వెంటనే స్పందించి సచివాలయాలకు కానీ ప్రభుత్వ ఆఫీసులకు కానీ వెంటనే సీసీ కెమెరాలు అమర్చి ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని నల్లచెరువు మండల ప్రజానీకం తరఫున సిపిఐ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మొహమ్మద్ అక్రమ్. నేను కదిరి పట్టణం నుంచి మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎంతలా కృషి చేస్తున్నారు అని చెప్తే, ఉదాహరణకి రాయచోటి రోడ్డు చూసుకోండి. 2024 తరువాత అంతకుముందు ఏ గవర్నమెంట్స్ అయితే పరిపాలించాయో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎంత అధ్వానంగా ఉండిందంటే రోడ్డు, కనీసం ఆ రోడ్లో వెళ్ళాలని చెప్పేసి భయం వేసేదన్నమాట. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 4 నెలలు 5 నెలల్లోనే మొత్తం ఆ రోడ్డుని కంప్లీట్ చేశారు. ఇంకా రెండో విషయం, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా నాకు తెలిసి దాదాపు మనం చూస్తూ ఉంటాము, ప్రతి నియోజకవర్గంలో ప్రజల అవసరం కొరకు ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారే ప్రజల దగ్గరికి వెళ్తున్నారన్నమాట. అది ఎలా అంటే, ప్రజా దర్బార్ పెట్టడం, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మున్సిపాలిటీలో ప్రజా దర్బార్ పెట్టడం, ప్రజలందరికీ అక్కడికి పిల్లంపించడం. ఇంకొక విషయం ఏమంటే, ఆశ్చర్యపోయే విషయం, అధికారులను సైతం కూడా ఆయన పక్కలోనే ప్రజా దర్బార్లోనే పెట్టుకొని ప్రజలు అన్నా మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే వెంటనే ఆ అర్జీ తీసుకోవడం, అక్కడున్న అధికారికి ఆ అర్జీ ఇవ్వడం, వాళ్ళని కలపడం, అక్కడికక్కడే సమస్యను పరిష్కరించడం. ఇది కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి నైజం. అందుకుగాను ఆయనకు ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కదిరి ప్రాంతంలో అనేక ఉపయోగకరమైనటువంటి పనులు చేశారు మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఏ మండలానికి ఆ మండలంలో ప్రజావేదికను పెట్టి ఆ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ మండల అధికారులందరినీ అక్కడికి పిలిపించి అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు మన కదిరి ఎమ్మెల్యే గారు. అంతేకాకుండా రాయచోటి రోడ్డుతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడేవారు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోడ్డు మీద శ్రద్ధ వహించి రోడ్డు వేసే విధంగా మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. మరి ఆ విధంగా ఆయన అభినందిస్తున్నాం. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ నిరుపేద వచ్చి నా పరిస్థితి నా కష్టం ఇది అయ్యా అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ ముందు వెళ్తున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే మన కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా నిరుద్యోగ సమస్యలను తీర్చడం కోసం చాలా పెట్టారు ప్రోగ్రామ్స్ కూడా. చాలా కంపెనీలు పిలిపించి వారితో నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్య తీర్చడంలో కూడా ముందున్నటువంటి వ్యక్తి మన కదిరి ఎమ్మెల్యే గారు. ఈ విధంగా ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవలోనే పునీతమై ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మన కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్. నా పేరు ఏసీపీ చౌదరి, మా ఊరు ఎర్రగుంటపల్లి. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక మన కదిరి జరుగుతూ ఉన్న శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి మండలంలోన వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అన్ని మండలాలు తిరుగుతూ ప్రతి మండలంలో ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు అక్కడే నీటి సమస్య కానీ వాళ్ళ భూముల సమస్య కానీ వాళ్ళు ఏమన్నా ఉన్నా అక్కడక్కడే కేర్ చేసి ప్రతి మండలంలోన ప్రజావేదిక నిరూపించినాడు. అంతేకాకుండా కదిరి కూడా అండర్ గ్రౌండ్ చేయాలని వాళ్ళతో మాట్లాడినాడు, వ్యక్తులతో మాట్లాడినాడు. అది చెర్లోపల్లి డ్యామ్ నుంచి నీరు కూడా కదిరికి నీరు కూడా తెప్పించినాడు. ప్రతి ఆయన వచ్చిన తర్వాత ప్రజలకంతా మార్పు, కదిరి వర్గం అంతా ఒక మార్పుగా మారింది.
అదే నరసింహస్వామి గుడి టెంపుల్ కూడా తిరువీధుల గురించి కూడా చర్చించినాడు. దానిలో కూడా పరిష్కారం చేస్తామని దగ్గరలో అతను చెప్పినాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలు పయనిస్తుందనేసి స్థానికులు చెప్పడం జరుగుతుంది. కదిరి నియోజకవర్గం చాలా బేషుగ్గా ఉంది అనేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ ఇప్పటికే అభివృద్ధి పైన దృష్టి పెట్టాడు. చాలా చోట్ల అభివృద్ధి జరుగుతుంది, ఇంకా జరగాల్సింది కూడా ఉందని స్థానికులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కదిరి పట్టణానికి ఇప్పటికే 100 కిలోమీటర్ల నుంచి పార్నపల్లి నుంచి తాగునీటి పైప్ లైన్ వేశారు. ఇది చాలా ఇబ్బందికరం అవుతుంది, అనేక చోట్ల పైప్ లైన్ పగిలిపోతుంది. అలా కాకోకుండా కదిరి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెర్లోపల్లి వద్ద నుంచి తాగునీటిని పంప్లైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక పైపులు కూడా పగిలిపోయే పరిస్థితి ఉండదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. వీటిపైన ఎమ్మెల్యే కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే వీటితో పాటు కదిరి రింగ్ రోడ్డు కూడా, కదిరి పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వీటిపైన కూడా దృష్టి పెట్టాలి. కదిరి రింగ్ రోడ్డును కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రింగ్ రోడ్డు ప్రారంభమైంది, దీన్ని కూడా పూర్తి చేయాలని స్థానికులు కోరడం జరుగుతుంది. అలాగే కదిరి పట్టణంలో కదిరి పట్టణానికి సంబంధించి ఈ లక్ష్మీనరసింహస్వామి ఈ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం తేరు ఎప్పుడు జరిగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇక్కడ రోడ్లు చాలా చిన్నగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వెడల్పు చేసి ఆ తేరు సవ్యంగా పోయే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైందనేది కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కూడా దీనిపైన కూడా దృష్టి పెట్టాలనేసి చెప్పడం జరుగుతుంది. మొత్తం ఇప్పటికైతే కందికుంట గాండ్లపేంట నుంచి కదిరికి, నంబుల పూలకుంట నుంచి కదిరికి, అలాగే రాయచూడు నుంచి కదిరికి వచ్చే మార్గాలు గతంలో చాలా అధ్వానంగా ఉండేది వైకాపా ప్రభుత్వంలో, ఇప్పుడు చాలా బేసిక్గా ఉన్నాయనేసి ఆయన తీరును మెచ్చుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆయన మిగతావి కూడా ఇంకా చేస్తే బాగుంటుందంటున్నారు. కదిరి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కూడా తీసుకొని రావాలనేసి ప్రజలు కోరడం జరుగుతుంది. వీటితో పాటు కదిరిలో ముఖ్యంగా చాలామంది ఇక్కడ ప్రాంత మహిళలు పూణే, ముంబై అలాంటి ప్రాంతాలకు వలస వెళుతున్నారు. అలా కాకుండా వారికి ఉపాధి ఇక్కడే కల్పించే విధంగా ఫ్యాక్టరీలు తీసుకొని రావాలి. నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ప్లాన్ చేస్తే కూటమి ప్రభుత్వం బాగుంటుంది. అలాగే కదిరి ప్రాంతాన్ని ముఖ్యంగా ఇక్కడ నెంబర్ 1గా చేసే విధానికి కందికుంట వెంకటప్రసాద్ ఆయన అయితే తపన పడుతున్నారు. వాటితో పాటు పైన ఎవరైతే ఈరోజు చంద్రబాబు కానీ, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, మోడీ వీళ్ళంతా మొత్తం సహకరించి చేస్తే ఇంకా బాగుంటుందనేసి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్9 న్యూస్, కదిరి. ఇది ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురించి అక్కడి ప్రజలు చెప్తున్న మాటలు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై అక్కడి ప్రజలిచ్చిన రేటింగ్